పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక చదువును కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆంజనేయులు, సాయితేజ, కిరణ్, రాము, శేఖర్, ముత్యం తదితరులు పాల్గొని విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిపాలనా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. కారణం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 11,000 స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్, డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్, బీఈడి, పీజీ, ఫార్మసీ, బీటెక్ ఇన్ని రకాల మెడిసిన్ విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రావట్లేదు. 4 సంవత్సరాల నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి. కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి కారణం ప్రభుత్వమే. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు కోట్ల రూపాయల నిధులు ఈ యొక్క స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రావాలి. ఈ ప్రభుత్వం కావాలనే పక్కనున్నటువంటి యాదాద్రి, సూర్యాపేటకి ఇస్తుంది తప్ప నల్గొండకి ఇస్తలేదు. నల్లగొండ జిల్లాను తక్కువ అంచనేస్తే నీ యొక్క అంతు చూస్తావు ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. ఎందుకంటే నువ్వు నల్లగొండ జిల్లా మీద వివక్షత చూపెడుతున్నావు. ఈ యొక్క ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలి. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి దుప్పట్లు, ప్లేట్లు, పెట్టెలు హాస్టల్లో వెంటనే ఇవ్వాలి. పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పుస్తకాలు ఇవ్వాలి, యూనిఫామ్స్ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడిలో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా చేపడతా ఉన్నాం. రానున్న రోజులు ఈ విద్యార్థులు పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నీ కూడా పతనం దగ్గర మొదలైంది, కేసీఆర్ గారు ఎట్లా మొదలైందో నీ కూడా అలానే మొదలవుతుందని చెప్పేసి విద్యార్థులు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాస్టల్లో విద్యార్థుల సమస్యలు ఇవ్వాలా, సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి సౌతి తల్లి ప్రేమను విడిచి వాళ్ళ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 11,000 కోట్ల బడ్జెట్ ఏదైనా ఉందో స్కాలర్షిప్ అది ఇమీడియట్లీ విడుదల చేయకపోతే ఈ ఉద్యమాలను మేము ఇంకా ఉధృతం పెంచి నీ ఇంటి కాదు, నువ్వు ఆడ ఏ గల్లీలో దాచుకున్నా సరే అక్కడ వచ్చి నిన్ను బయట తీసి మా అడిగే హక్కు, మా ధైర్యం ఉన్నదని చెప్పేసి ఏఎస్ఎఫ్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.